మరోవైపు మరోవైపు ఈ విషయాలను పూర్తిగా తెలుగుదేశం పార్టీతో పాటు వాటి మిత్రపక్షాలు కూడా ఖండిస్తున్నాయి. చెప్పండి, ఈ విధంగా నాని మీద దాడి చేయడాన్ని ఎలా భావిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఇది నిజంగా ఖండించాల్సిన విషయం. ముఖ్యంగా ఒక స్క్రూటినీ మీద ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ ఈవీఎంల మిషన్లు ఉన్నప్పుడు ఏ విధంగా ఒక కారులో మారణాయుధాలు, ఏ విధంగా ఆ కారులో మందు బాటిళ్ళు, ఏ విధంగా ఆ కారులో కత్తులు గొడ్డళ్ళు ఎలా లోపలికి వెళ్ళాయి? ఫస్ట్ అంటే బలాలు అంత బలహీనంగా ఉన్నాయా? మేము బలగాలు అద్భుతంగా చేస్తామన్నటువంటి బలగాలన్నీ ఏమైపోయాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఏంది? ఈ యూనివర్సిటీలో ఉండే మహిళలు కూడా పంపించేసేయండి, వద్దు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా పంపించేయండి. వాళ్ళకి ఏం జరిగినా దిక్కులేదు కదా. అదే ఘటనలో ఏ మహిళలకు ఏదైనా జరిగి చచ్చిపోయి ఉంటే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఈరోజు వాళ్ళతో టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు దెబ్బలు తిన్నాము, పోలీసులతో మేమే దెబ్బలు తినాలి. ఇది ఎక్కడ న్యాయం? ఎవరిని అడిగితే ఎవరు న్యాయం చేస్తున్నారు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాలన్నీ ఇప్పుడు ఎక్కడైతే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గొడ్డలు పెట్టిగా కన్నా నరకపోతే ఇటువంటివే పెళ్ళుతాయని ఖచ్చితంగా చెప్తున్నాం. ఏ విధంగా అయితే ఈరోజు నాయకులంతా బలహీన పడిపోయి ఉన్నారో వీళ్ళకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ఏమి కాదు గెలవబోయేది పులివర్తి నాని కాబట్టే, ఇవన్నీ వేషాలు కాబట్టే, వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు భయపడ్డారు కాబట్టే ఈరోజు గొడవలకు సిద్ధమయ్యారు. కానీ గొడవలు కూడా మేము తగ్గేదే లేదు. ఒకటే విషయం, మీరు ఎంతైనా చేయండి, మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేసుకున్నాం. ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఎన్టీఆర్ మానస పుత్రిక ఇలాంటి ఈ యూనివర్సిటీలో ఏకంగా మందు బీరు మందు బాటిళ్లతోనూ ఏకంగా బారణాయుధాలతోనూ వచ్చి ప్రత్యర్థుల మీద దాడి చేయడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ప్రశాంతమైన యూనివర్సిటీ వాతావరణాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ రోజు ఘటన జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అటువైపు ఉన్న మెయిన్ గేట్ హోల్డ్ అని సెకండ్ దామోదర్, ప్రస్తుతం మనం దృశ్యాలను చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం తిరుపతిలో కొన్ని